ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం. స్నపన తిరుమంజన సేవలో స్వామి అమ్మవార్ల అనుగ్రహం. ఆగమోక్తంగా యాగశాల పూజలు, హోమాది క్రతువులు. శ్రీవారి సేవను పటిష్టవంతంగా అమలు చేస్తాం. భక్తుల సౌకర్యార్థం జనతా బిగ్ క్యాంటీన్లు. టీటీడీలో పారదర్శకంగా సేవలు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఆగమోక్తంగా పవిత్రోత్సవాలు. దేవదేవులకు విశేష ఆరాధనలు, యాగశాల క్రతువులు. రథోత్సవంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవ వైభవం. బ్రహ్మోత్సవ కాంతులతో ప్రకాశిస్తున్న కాణిపాక క్షేత్రం. శ్రీ కాళహస్తి భరద్వాజ మహర్షులకు అభిషేకోత్సవం. దోష నివారణార్థం శ్రీకాళహస్తిలో పవిత్రోత్సవాలు ప్రారంభం. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బుధవారం వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే పవిత్రోత్సవాలలో భాగంగా తొలి రోజైన బుధవారం యాగశాల క్రతువులు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం, తిరుచి ఉత్సవాలను ఎంతో వేడుకగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బుధవారం వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం ఈ ఉత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ నెల 3 నుండి 5వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా తొలి రోజైన బుధవారం ఉదయం యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, పంచగవ్యాధి ప్రాసన, వాస్తు హోమం, అగ్ని ప్రతిష్ఠ, అఖల్మష హోమాలను నిర్వహించారు. ఆపై యజమానులకు, ఋత్వికులకు రక్షాబంధనం నిర్వహించారు. ఇక వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా తొలి రోజైన బుధవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. స్వామి అమ్మవార్లను ప్రత్యేక స్నానపీఠంపై ఆసీనులను చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో వైదిక పూజలను పూర్తి చేసి సకల ఉపచారాలతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో కన్నుల పండువగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలను అందజేశారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే, వెట్టదీర నిరుదరును విసరరే చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే.
ఇక పవిత్రోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం తిరుచి ఉత్సవం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని శోభాయమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలను సమర్పించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో స్వామి అమ్మవార్ల తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఇక బుధవారం రాత్రి ఆలయంలోని యాగశాలలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సప్తాగ్నులలో అగ్ని ప్రతిష్ఠ, కుంభారాధన, పవిత్ర ప్రతిష్ఠ, క్షీరాధివాసం, జలాధివాసం, శయనాధివాసం, చతుర్వేద పారాయణం, ముక్త హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు శ్రీవారి సేవకులకు గ్రూప్ సూపర్వైజర్ను శిక్షకులతో నిరంతర శిక్షణ ఇవ్వనున్నట్లు, ఇందుకోసం నూతన సాఫ్ట్వేర్ రూపొందించినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ భవనంలో బుధవారం చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎండ్ఎస్ఓ కేవి మురళీకృష్ణతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టీటీడీలోని శ్రీవారి సేవలో పలు సంస్కరణలు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవ ట్రైలర్, మాన్యువల్ను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ విలేకరుల సమావేశంలో కొన్ని విషయాలను ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిపించడం జరుగుతూ ఉంది. ఇందులో ఒకటి ముఖ్యంగా టీటీడీలో ఎవరైతే శ్రీవారి సేవ నేపథ్యంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ గురించి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఇందులో కొన్ని మార్పులు చేయటం కంపల్సరీ అని అనిపించింది. అదేవిధంగా పలు సంస్కరణలు కూడా తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించడం జరుగుతూ ఉంది. శ్రీవారి భక్తులకు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు శ్రీవారి సేవ పథకాన్ని 2000 సంవత్సరంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి వారి చేతుల మీదుగా ఇది ప్రారంభించడం జరిగింది. ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఈ 25 సంవత్సరాల్లో తిరుమలలో తిరుపతి దాదాపు 17 లక్షల మంది శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నటువంటి రికార్డు ప్రకారం శ్రీవారి సేవలకి శ్రీవారి దర్శనం, లడ్డు ప్రసాదం, వసతి, భోజనం సదుపాయం కల్పిస్తున్నాం. తిరుమలలో అన్ని విభాగాల్లో శ్రీవారి సేవకులు తమ సేవలను అందిస్తున్నారు. రోజుకు 3500 మంది శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. ఈ సేవలకు గాను ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఈ సేవకులు ఉన్నారో వారికి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది ఒక ప్రపోజల్ వచ్చింది. దాన్ని ఐఐటి అహ్మదాబాద్, తర్వాత డైరెక్టర్ ప్లానింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ కొన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఈ శ్రీవారి సేవకులకి అందులో సూపర్వైజర్లు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రైనింగ్ ప్రోగ్రాం చేపట్టాలనేది ఆలోచన చేస్తున్నాం. వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా శిక్షణ ఇచ్చి శ్రీవారి భక్తులకి మెరుగైన సేవలు ఎలా అందించాలి, ఏం చేయాలి, ఇంకా మెరుగైన సేవలు ఎలా ఇవ్వాలి అనే దాని మీద వాళ్ళకి 3 రోజులు 5 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తర్వాత సేవలకి ఉపయోగించుకునే అవకాశం గురించి ఆలోచన చేస్తున్నాం. అదేవిధంగా గ్రూప్ సూపర్వైజర్స్ ఈ విభాగంలో 45 నుంచి 65 సంవత్సరాల వయసు ఉన్నవారు శ్రీవారి సేవకులకు పేర్లు నమోదు చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థాన విభాగంలోని సేవకులు అందించే సేవలను వీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షించే గ్రేడింగ్ రూపంలో అధికారులకు నివేదిస్తారు. తద్వారా సేవకులకు మరింత క్రమశిక్షణ సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది. వీరి సేవా కాల పరిమితి ఏదైతే ఉందో 15 రోజులు కానీ 30 రోజులు కానీ 90 రోజులు కానీ
విద్యార్థులు కనీసం డిగ్రీ చేసి ఉండాలి అనేటువంటిది ఒక కాన్సెప్ట్ మీద మన వాళ్ళందరూ కూడా కూర్చొని ఈ డిపార్ట్మెంట్లో దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో 45-65 సంవత్సరాలు వయసున్న వారు పార్కులు, వీరికి ఐఐటి అహ్మదాబాద్ డైరెక్టర్ ప్లానింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సేవకులకు సంయుక్తంగా తిరుమలలో శిక్షణ ఇచ్చేందుకు టీటీడీ చేపట్టబోతా ఉంది. వీరికి 3 రోజుల పాటు శిక్షణ, 1 రోజు ఫీల్డ్ విజిట్ చేయాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత వీరు గ్రూప్ సూపర్వైజర్లుగా సేవలు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ శిక్షణ ఇచ్చే వాళ్ళకి శిక్షణ, ఆ విధంగా చేస్తే క్వాలిటీ సర్వీస్ వస్తుంది అనే ఉద్దేశంతో మన వాళ్ళందరూ కూడా ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టీటీడీలోని సిమ్స్, బార్డు, ఆయుర్వేద, చిన్నపిల్లల ఆసుపత్రి, అశ్విని ఆసుపత్రిలో శ్రీవారి సేవ ద్వారా రోగులకు ఉచితంగా సేవలు అందించేదానికి కూడా ప్రణాళికలు చేపట్టడం జరుగుతూ ఉంది. అది కూడా విద్యార్థులు మినిమం డిగ్రీ చేసి ఉండాలి అనే ఒక నిబంధన పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్ఆర్ఐ సేవ, విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా చాలా మంది వాళ్ళు వచ్చి మేము సేవ చేస్తాం, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని వాళ్ళు అడగటం జరుగుతూ ఉంది. వాళ్ళ సేవలు కూడా ఉపయోగించుకునేదానికి ప్రావీణ్యత ఉన్న వాళ్ళు, నిపుణులు వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని వారి సేవలు కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకొని దాన్ని ఎలాగైనా సరే ఈ భక్తులకి ఏదైతే సేవలు అందిస్తున్నారో ఇంకా మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే భక్తులకు మరింత నాణ్యంగా ఆహార పదార్థాలను అందించాలనే సంకల్పంతో తిరుమలలో బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లు కేటాయించినట్లు చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశారు. తిరుమలలో ఉన్నటువంటి ఏదైతే ఈ బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లు ఏదైతే ఉందో 3 months కింద దాన్ని టెండర్ పద్ధతి ద్వారా దాన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా బిగ్ క్యాంటీన్లు మరియు 6 జనతా క్యాంటీన్లు ఉన్నాయి. దానికి భక్తులకి మరింత రుచికరమైనటువంటి ఆహారం అందించాలి, తిరుమలలో సరిపడా స్టాండర్డ్ క్యాంటీన్లు రావాలి, ఎవరిని వెళ్ళి శుభ్రంగా భోజనం చేయాలి అనే ఉద్దేశంతో. మీకు అందరికీ తెలుసు, చాలామంది ఇక్కడ భోజనం చేయలేకపోతున్నారు, వాళ్ళు కిందికి వెళ్ళి తినేసి వస్తున్నారు, లేకపోతే కిందికి పోయి పార్సిల్ తెప్పించుకునే పరిస్థితి ఉంది. ఇవన్నీ ఆలోచన చేసి బోర్డులో పెట్టి ఏం చేయాలంటే దానికి ఒక నియమ నిబంధనలు పెట్టాము. ఇంత టర్నోవర్ ఉండాలి, ఇన్ని బ్రాంచ్లు ఉండాలి. అంటే చిన్న వాళ్ళు కాకుండా పెద్దవాళ్ళు వస్తారు, వాళ్ళ పేరు కోసమైనా ఈ క్యాంటీన్లన్నీ బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారు, మంచి ఫుడ్ సప్లై చేస్తారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది బోర్డులో. దాని ప్రకారంగానే కొన్ని టెండర్ పద్ధతి ద్వారా ట్రాన్స్పరెంట్గా ఆ టెండర్ ప్రాసెస్ అంతా కూడా వీడియో రికార్డ్ చేసి మనం ఈ పద్ధతుల్లో చేస్తే భక్తులకి సౌకర్యంగా ఉంటుంది, రుచికరమైన ఆహారం అందిస్తారు, మనకు ఒక రెవెన్యూ ఇంపార్టెంట్ కాదు, భక్తులకి సేవ కూడా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో కొన్ని క్యాంటీన్లు అలాట్ చేయడం జరిగింది. సో ఇటువంటి క్యాంటీన్లు ఒక 6 చిన్న జనతా క్యాంటీన్లు కూడా టెండర్ ప్రాసెస్ ద్వారా తీసుకోవడం జరిగింది. టెండర్లో ఎక్కువ మంది ప్రాసెస్ ఉంటే అంతర్ముందర డిప్ తీయటం, దాని ద్వారా కొన్ని అలాట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది బ్రహ్మాండంగా జరుగుతుంది. అందరూ మనకి భక్తుల ద్వారా కానీ ఇతర వ్యక్తుల ద్వారా కానీ మనకి మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఇందులో ఎలాంటి అవకతవకలు పాల్పడకుండా చాలా ట్రాన్స్పరెంట్గా దాన్ని అలాట్ చేయడం జరిగింది. అది త్వరలోనే ఈ క్యాంటీన్లన్నీ ప్రారంభిస్తే మనకు తిరుమలలో ఏదైతే క్వాలిటీ ఫుడ్ ఏదో దాన్ని ఆ సమస్య తీరిపోతుంది అనేది మా గట్టి నమ్మకం. మేమైతే మన అధికారులు అయితే చాలా ట్రాన్స్పరెంట్గా చేశారు.
టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, తిరుమల పవిత్రతను కాపాడటం జరిగిందని, గత 14 నెలల్లో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎన్నో సంస్కరణలు తిరుమలలో టీటీడీలో చేపట్టడం జరిగింది. ఈ సంస్కరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భక్తులకి మెరుగైన సౌకర్యాలని ఇవ్వడం, అలాగే తిరుమల యొక్క పవిత్రతను కాపాడటం. గత 14 నెలల్లో చేసిన సంస్కరణలన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈరోజు ఈ 2 సంస్కరణలు శ్రీవారి సేవకులకు సంబంధించింది, బిగ్ క్యాంటీన్, జనతా క్యాంటీన్కి సంబంధించిన సంస్కరణలకు సంబంధించినవి ఈరోజు చైర్మన్ గారు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. వాటి గురించి నేను కొద్దిగా డీటెయిల్స్ కూడా చెప్తాను. ఈ సంస్కరణలు ఎలా వస్తున్నాయి అనేది, రిజల్ట్ ఏమిటి, ఫలితాలు ఏంటి అనేది చూడటానికి ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా ఒకటి చాలా సిస్టమేటిక్గా డెవలప్ చేయడం జరిగింది. అదే IVRS సిస్టమ్ ద్వారా, తర్వాత శ్రీవారి సేవకుల ద్వారా ఫిజికల్ సర్వే, వాట్సాప్ నంబర్ ద్వారా, ఈ QR కోడ్ మీరు చూస్తూ ఉంటారు వివిధ ప్రాంతాల్లో, వాటి ద్వారా కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం వలన చాలా ఎక్కువ పర్సెంటేజ్, మోర్ దాన్ 95% పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చింది. దీంట్లో మనకి సజెషన్స్ కూడా వస్తాయి, సలహాలు ఇస్తూ ఉంటారు, ఏంటి ఎక్కడ ఏమి ఇబ్బంది వచ్చిందనేది చూసుకొని దాని మీద మళ్ళీ కరెక్టివ్ స్టెప్స్ ఏం చేయాలనేది కూడా మనం చేస్తున్నాం. అలాగే ప్రతి నెల కూడా ఈ ఫీడ్బ్యాక్ సిస్టంలో క్యూ లైన్ మేనేజ్మెంట్ కానీ, టాయిలెట్స్ మెయింటెనెన్స్ కానీ, అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి, నైవేద్యాలు ఎలా ఉన్నాయి, లడ్డూ ప్రసాదం ఎలా ఉంది, కళ్యాణ్ కట్టలో సేవలు ఎలా ఉన్నాయి, లగేజ్ సెంటర్లో ఎలా ఉన్నాయి, వసతి ఎలా ఉంది, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా లక్షల మందితో, వేల మందితో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. ఇది చాలా బాగుంది. వీటిలో ముఖ్యంగా క్యూ లైన్ మెయింటెనెన్స్ అనేది చాలా బాగా చేస్తున్నాము. అలాగే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ టెంపుల్ స్టాఫ్ కూడా చాలా మంచి కోఆర్డినేషన్తో చేస్తున్నారు. అలాగే క్యూ లైన్లో అన్నప్రసాదాలు ఒక మెనూ ప్రకారం ఇవ్వడం, సిస్టమేటిక్గా టైం ప్రకారం ఇవ్వడం, ఎవరు మిస్ కాకుండా మానిటర్ చేసుకోవడం, సీసీ కెమెరాలో రికార్డ్ చేసుకోవడం జరుగుతున్నదంతా కూడా. ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా టైం టు టైం ప్రతి గంటకి కూడా అప్లోడ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఇప్పటిదాకా ఒక 6-7 గట్టి కంప్లైంట్స్ వచ్చాయి, ఏమీ ఫుడ్ పెట్టలేదు, అది ఇది సోషల్ మీడియాలో క్యాంపెయిన్, ఇవన్నీ కూడా తప్పని నిరూపించడం జరిగింది. ఎందుకంటే ఎవరు మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. దాంట్లో క్లియర్గా ఎవరెవరు తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు అన్నీ కూడా దాంట్లో రికార్డ్ అవుతాయి. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేసింది కూడా మేము టీటీడీ తరఫు నుంచి తిప్పుకొట్టడం జరిగింది. ఎందుకంటే సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఆ రోజు పాలు తీసుకున్న వాళ్ళు మాకు పాలు లేదని మీరు మంత్రి గారు వస్తే, మా శాఖ మంత్రి వారు వస్తే ఆయన దగ్గర కంప్లైంట్ చేయడం, అవన్నీ కూడా చూపించడం, ఇవన్నీ జరిగినాయి. సో ఎక్కడ కూడా మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు, అన్ని సిస్టమేటిక్గా జరుగుతున్నాయి. అలాగే అన్నప్రసాదం కాంప్లెక్స్లో ఆహార పదార్థాలు, అన్నప్రసాదాల యొక్క నాణ్యత పెంచడం జరిగింది. అలాగే పర్యవేక్షణ పెంచడం జరిగింది. స్టాఫ్ కూడా టీటీడీ బోర్డు స్టాఫ్ శాంక్షన్ చేసి, ఇంతకుముందు గతంలో ఉన్న డివోటీస్ నెంబర్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది, కానీ స్టాఫ్ మాత్రం ఎక్కడ కూడా మార్పు లేదు. అందుకని అదనంగా 400 మందిని శాంక్షన్ చేయడం, వారిని కూడా తీసుకోవడం జరిగింది. అలాగే అన్నప్రసాదాలకు సంబంధించి, నైవేద్యాలకు సంబంధించిన ప్రసాదాల్లో గుడిలో, మన శ్రీవారి గుడిలో ఇచ్చే, దేవాలయంలో ఇచ్చే ప్రసాదాలు కూడా గతంలో 7,000 ఇస్తే ఇప్పుడు మనం 35,000 మందికి కనీసం ఇస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు ఆర్గానిక్ కాబట్టి తక్కువ ఇస్తున్నామని ఆర్గానిక్ ఇవ్వడం వలన 7,000 మంది మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 35,000 మందికి కనీసం ఈ నైవేద్య ప్రసాదాలు ఇస్తున్నాం. ఇంకా ఎక్కువ మందికి ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాము. అలాగే గతంలో కన్నా టేస్ట్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. వాటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాము. లడ్డూకి సంబంధించి మీకు అందరికీ తెలిసిందే, లడ్డూ ప్రసాదాల మీద చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. అలాగే టీటీడీలో మనం ఒక అడల్ట్రేషన్ టెస్టింగ్ ఒక ల్యాబ్ పెట్టుకోవడం, ఆ ల్యాబ్ పెట్టుకొని మనం ఇంటర్నల్గా టెస్ట్ చేసుకోవడం వలన మంచి క్వాలిటీకి తీసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తున్నాము. అలాగే టీటీడీ బోర్డు కూడా FSSAI స్పెసిఫికేషన్ ప్రకారం మాత్రమే ముడి సరుకులు, ఆహార పదార్థాలన్నీ కూడా ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవాలని నిర్ణయం చేసిన తర్వాత దాని ప్రకారం మాత్రమే తీసుకుంటున్నాము. IT సిస్టమ్ కూడా స్ట్రెంథెన్ చేసి బ్రోకర్స్ లేకుండా ఒక 30,000 మంది బ్రోకర్స్ని దీంట్లో సిస్టంలో స్ట్రీమ్ లైన్ చేసేది జరిగింది. ఇలాగ ఎన్నో విధాలుగా ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాము. దాంట్లో ఈరోజు గౌరవ చైర్మన్ గారు చెప్పిన 2 ముఖ్యమైన రిఫార్మ్స్ గురించి నేను చెప్తాను.
ఒకటి ఈ బిగ్ క్యాంటీన్ జనతా క్యాంటీన్కి సంబంధించిన రిఫార్మ్ ఒకటి చాలా మంచి రిఫార్మ్ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో ఉన్న సమస్యలు ఏంటి, వాటి వల్ల అంటే ఏ విధంగా పాలసీ ఉంది, దానివల్ల ఏం సమస్యలు వచ్చాయి, క్వాలిటీ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి అనేది కూడా తీసుకుని టీటీడీ బోర్డు పాలసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో ఉన్న సమస్య ఏంటంటే ఎవరు ఎక్కువ రెవెన్యూ ఇస్తే వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఎవరు ఎక్కువ టీటీడీకి రెవెన్యూ కడితే ఆదాయం ఇస్తే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత బిగ్ క్యాంటీన్స్ లో ప్రైస్ ఎంత ఛార్జ్ చేయాలి, కన్సూమర్కి ఎంత చేయాలి అనేది దాని మీద టీటీడీ కంట్రోల్ లేదు. అలాగే కండిషన్స్ కూడా అంత స్ట్రిక్ట్ గా లేకపోవడం, బ్రాండ్ నేమ్ కనీసం ఎవరు రన్ చేస్తున్నారు, ఎవరు ఆ క్యాంటీన్ రన్ చేస్తున్నారు కూడా పేరు కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా ఉండింది డాక్యుమెంట్. ఇవన్నీ కూడా తీసుకుని ఇందులో ఉన్న లోటుపాట్లన్నీ గ్రహించి ఇప్పుడు ఎంత రెవెన్యూ టీటీడీ కట్టాలనేది ఒక కమిటీ వేసి ట్రాన్స్పరెంట్ గా దాన్ని కూడా డిసైడ్ చేసి ఫిక్స్ చేసి ఎవరైనా సరే దాని మీద ఎక్కువ తక్కువ ఏముండదు, అందరూ కూడా అంతే రెవెన్యూ కట్టాలి. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలో ఏడాది కాలంలో అన్ని విభాగాల సమన్వయ సహకారాలతో సమూల్యమైన మార్పులు తీసుకువచ్చామని, ఆయా విభాగాల పనితీరు బ్రహ్మాండంగా ఉందని, భక్తులకు గణనీయంగా సేవలు పెంపొందించామని వెల్లడించారు. లాస్ట్ 1 year లో చాలా పగడ్బందీగా కోఆర్డినేషన్ తోటి అన్ని విభాగాలను కూడా సమన్వయం చేసుకుంటూ చాలా ప్రోగ్రెసివ్గా ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. సో మీరు చూస్తే అవన్నీ కూడా పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కూడా అన్ని విభాగాల పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి చెప్పండి. ఇవే 2023 ఆగస్టు మీరు అంతకుముందు చాలాసార్లు రాశారు, జూలై మంత్లో అంతకుముందు జూన్ మంత్లో ఎలా ఉంది అనేది విత్ కంపేర్ టు స్టేట్మెంట్ ఆఫ్ కరస్పాండింగ్ పీరియడ్ పాస్ట్ పీరియడ్. అలానే మీరు ఈవెన్ జూలై మంత్లో కూడా చూసుకుంటే జూలై మంత్లో కూడా మనకి దాదాపు 23-24తో పోలిస్తే 78,000 మంది అడిషనల్గా దర్శనం చేసుకోవటం జరిగింది. ఒకసారి దర్శనం పర్సంటేజ్ పెరగడంలోనే ఆటోమేటిక్గా రిమైనింగ్ 6-7-8 పారామీటర్స్ కూడా పాజిటివ్గానే వస్తాయి. దాదాపు మనకి రిసెప్షన్లో అయితే బ్రహ్మాండంగా దాదాపు రెవెన్యూ కూడా చాలా బ్రహ్మాండంగా పెరిగింది. అలానే లడ్డూ కన్సంప్షన్ వెరీ ఇంట్రెస్టింగ్లీ ఇందాక సార్ చెప్పాడు, నెయ్యి క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ అదన్నీ కూడా లడ్డూలో మంచి పేరు, మన ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ కూడా చాలా మంచి పేరు రావడంతో 2023లో 43 కోట్ల సేల్స్ జరిగితే 2024లో 42, 2025లో 48 కోట్ల సేల్స్ జరిగింది ఒక్క మంత్లోనే మనకి లడ్డూ సేల్స్. అలానే లడ్డూ ప్రొడక్షన్ కూడా మనం చాలా పెంచాం, దాదాపు 20 లక్షల అడిషనల్గా లడ్డూ ప్రొడక్షన్ కూడా పెంచాం. సో ఒక్కసారిగా మనం ఇదంతా కూడా బేసికల్గా సో వీ హావ్ బీన్ డిస్కసింగ్ చైర్మన్ గారితో కూడా తరచూ మనం అది చేస్తే బాగుంటుంది, ఏదైనా చేస్తే బాగుంటుంది సార్ అంటే ఆయన కూడా పూర్తి స్థాయిలో మీరు చేయండి వీఆర్ దేర్ అని చెప్తాం జరిగింది. అలానే ఈవో గారు కానీ మేము కానీ కంటిన్యూస్గా విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కానీ అన్నదానం కానీ ఇవన్నీ కూడా ప్రైమరీ లైన్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా కోఆర్డినేషన్తో పనిచేయడం వల్ల 9 పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఒక్కోదాంట్లో అయితే 11% సేల్ పెరిగింది, 11% ప్రొడక్షన్ పెరిగింది. అలానే రెవెన్యూ రెవెన్యూ కూడా 5 crores అదనంగా పెరగడం జరిగింది. ఇంకోటి పర్ఫార్మెన్స్ ఇండికేటర్ ఎప్పుడు కూడా అసెస్ చేసేది మనకి రిసెప్షన్ మీద ఎంత ఎఫెక్టివ్గా మనం వాళ్ళకి చెక్అవుట్ ఇచ్చి చెక్ఇన్ చేస్తాం. సో బ్రహ్మాండం ఎప్పుడు కూడా లేదు, 22, 23, 24లో ఎప్పుడు లేదు. బట్ 25లో మనకి దాదాపు మన 10% అడిషనల్గా రెవెన్యూ కూడా జనరేట్ చేయడం, అంటే ఎక్కువ సార్లు మనం సైకిల్ చేశాం, ఎక్కువ సార్లు అలాట్ చేయడం జరిగిందనమాట. సో అలానే అన్నప్రసాదాలు వెరీ క్యాంటీన్ రిలేటెడ్ మీకు చెప్పాలి, అన్నప్రసాదం అన్నిటికంటే బాగుండేది కొండ పైన మన ఫ్రీ MTVACలో ఉండే అన్నప్రసాదం. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఒకసారి తినిపోతారు. 55 లక్షల మంది తింటే 55 లక్షల మీల్స్ 2023లో, 2024లో 70 లక్షల మీల్స్ తింటే 2025లో 77 లక్షల మీల్స్ తిన్నారు. అంటే 6,53,000 6,53,125 మంది అడిషనల్గా తిన్నట్టు అనమాట. సో ఇవన్నీ కూడా
ఆల్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ 9 కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎక్కడ కూడా నెగిటివ్ లేదు. ఇవన్నీ మనం కుక్ చేసి ఫిగర్స్ కాదు, అన్నీ కూడా సిస్టంలో ఉన్నాయి. జస్ట్ ఇఫ్ యూ స్టార్ట్ అనలైజింగ్, డేటా అనాలిసిస్ చేసే కొద్దిగా పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏంటి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. సో అలా ఇదంతా కూడా క్రెడిట్ గోస్ టు ఆల్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ ద టీటీటీ బోర్డ్ అండ్ చైర్మన్ అండ్ ఆల్ ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ అండ్ ఈఓ గారికి కూడా. సో ఈ సందర్భంగా ఇంకొకటే చెప్పాలనుకున్నాను, ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు. మనకి ప్రధానంగా ఫస్ట్ టైం మనం ఈ మధ్యకాలంలో మీరు చూసుంటారు, ఏది చేయాలన్నా కానీ, ఏ సిస్టమ్ స్ట్రీమ్ లైన్ చేయాలన్నా కానీ ఫస్ట్ పాలసీ తయారు చేయాలి. పాలసీ లేకుండా స్ట్రైట్ అవే మనం టెండర్ ఫ్లోట్ చేయడం అనేది ఒక మంచి సాంప్రదాయం కాదు. యాక్చువల్లీ ఫస్ట్ పాలసీ చేయాలి, పాలసీని బేస్ చేసి మనం టెండర్ ఫ్లోట్ చేయాలి, టెండర్ ఫ్లోట్ చేసి సెలెక్షన్ చేయాలి. ఎప్పుడు కూడా పాలసీలో ఉన్న సందర్భాలు ఎప్పుడు అడిగినా నేను అదే అడుగుతుంటాను, పాలసీ తీసుకురాండి అని అడుగుతుంటాను. చాలాసార్లు పాలసీ లేదు సార్, స్ట్రైట్ అవే టెండర్ ఉందంటారు. సో ఫస్ట్ టైం మనం పూర్తి స్థాయిలో బిగ్ ఫోర్లో ఒకరిని తీసుకొని ఈఎన్వై వాళ్ళు కూడా హెల్ప్ తీసుకొని పాలసీ తయారు చేశారు. దాదాపు 100 పేజీల పాలసీ. ఈ పాలసీని మార్చడం అంటే అంత ఆషామాషిగా భవిష్యత్తులో చదవాలి, రాయాలి, మార్పులు చేర్పులు చేయాలి, డిఫెక్టివ్ ఏమనుంటే ఆ పాలసీలో కూడా ఫైండ్ అవుట్ చేసి పాలసీని మార్చాలి. సో పాలసీని ఫస్ట్ అయినా మన పెద్ద సక్సెస్. తర్వాత పాలసీని పే చేసి మన యువ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాల్ఫర్ చేశారు. ఇందాక చెప్పినట్టు మన దీంట్లో లాభాపేక్ష ఉండాల్సిన పని. ఎందుకంటే భక్తుల ప్రయోజనాలు, వాళ్ళ యొక్క వాళ్ళ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మనం తక్కువ రేటుతోటి వాటికి ఆహారం అంటే మనం ప్రసాదాన్ని అందజేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ బిడ్ పారామీటర్, సెలక్షన్ పారామీటర్ ఎప్పుడు కూడా ఫైనాన్స్ బిడ్ ఉంటే ఎటువంటి దాంట్లో నష్టం. రథోత్సవంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఉత్సవ వైభవం భక్తులను ముగ్ధుల్ని చేసింది. ప్రసిద్ధ కాణిపాకం పుణ్యక్షేత్రంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం రథోత్సవం జరిగింది. ఆలయంలోని అలంకార మండపంలో బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి నివేదన, హారతులు అందజేశారు. ఆపై ముచ్చటగా తీర్చిదిద్దిన రథం వద్దకు ఉత్సవాలను తీసుకువచ్చి కొలువు తీర్చారు. భక్తులు జై గణేశ నామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగించారు. శరణు శరణు ఓ గణాధిపా, కరుణ చూడు మము గణాధిపా. శరణు శరణు ఓ గణాధిపా, కరుణ చూడు మము గణాధిపా. తిరుమల తిరుపతి దేవస్థానంకు బుధవారం ఉదయం 1,32,56,250 రూపాయల విలువైన ఒక ఎలక్ట్రికల్ బస్సును విరాళంగా అందజేశారు. చెన్నైకు చెందిన స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సీఈఓ ఎస్ గణేష్ మణి, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ఆర్జీ వెంకటరామన్లు రాంబగీచా 1 ఎదుటకు వాహనాన్ని తీసుకువచ్చారు. అక్కడ ఆలయ అధికారులు, అర్చకులు బస్సుకు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ ప్రతినిధులు బస్సుకు సంబంధించిన తాళాలను టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.
అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో మన ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని స్ట్రెంథన్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ దాదాపు 420 ట్రిప్పులు తిరుమల కొండపైన నిరంతరం కూడా ఎవ్రీ 4 నిమిషాలకు కూడా తిరుగుతూ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా మనకి టీటీడీకి ఇప్పటిదాకా 12 బస్సులు ఉన్నాయి. ఇప్పుడు ఒక 2 యాడ్ అవుతున్నాయి. దీంట్లో స్విచ్ కంపెనీ వాళ్ళు కూడా మనం 6 months బ్యాక్ రిక్వెస్ట్ చేశాము. వాళ్ళు చాలా అడ్వాన్స్ వర్షన్ కూడా మనకి ఇవ్వటం జరిగింది. ఫీచర్స్ కూడా చూస్తే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఇది పూర్తిగా బ్యాటరీ తోటి నడుస్తుంది, బ్యాటరీ వెహికల్, పొల్యూషన్ ఫ్రీ. దీనికి 1 గంట లోపల మొత్తం ఛార్జ్ అవుతుంది. ఇప్పటిదాకా ఉన్నదానికి చాలాసేపు మనం ఛార్జ్ చేయాల్సి వస్తుంది. బట్ ఈ వర్షన్లో 1 అవర్లోనే మొత్తం కూడా ఛార్జ్ అవుతుంది. అది దాదాపు 260 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది అనమాట. సో ఇది ఈ బస్సు వలన మరింతగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉపయోగంలోకి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాదాపు 1 crore వర్త్ ఆఫ్ బస్ ఇది. సో దీన్ని స్విచ్ వాల్ సబ్సిడరీ ఆఫ్ అశోక్ లేలాండ్ చాలా అందరూ కూడా దగ్గరుండి అన్ని ఫీచర్స్ కూడా మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని వర్షన్ కూడా చేసి దాన్ని మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఈ బస్సుని వాళ్ళ కమాండ్ కంట్రోల్ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటుంది. పొజిషన్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, డ్రైవర్ బిహేవియర్ కానీ, మూమెంట్ కూడా ఎలా రన్ అవుతుంది, ఇవన్నీ కూడా ఎన్ని కిలోమీటర్లు రన్ అవుతుంది ఎవ్రీడే అని కూడా మనకి రిపోర్ట్ జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులకు కూడా ఒకటి విన్నవించడం జరుగుతుంది. కొండపైన దాదాపు 430 ట్రిప్పులు నిరంతరం తిరుగుతూ ఉన్నప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని వాడుకోమని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. 21 బస్ స్టాప్లు ఉన్నాయి. ఈ 21 బస్ స్టాప్లో కూడా వాళ్ళు ఎక్కడ నిలబడ్డా కానీ ఒక స్టాప్ నుంచి ఇంకో స్టాప్ కానీ లేకపోతే ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళటానికి కూడా వాళ్ళు పికప్ చేయడం జరుగుతుంది. కొండపైన ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం ఉన్నా కానీ అది ఫ్రీ అని ఇప్పటికే తెలియజేయడం జరుగుతుంది. రకరకాలుగా మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కానీ ఇక్కడ అనౌన్స్మెంట్స్ ద్వారా కానీ ఎప్పుడు కూడా నిరంతరం చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అయితే వాళ్ళకు కూడా సేఫ్టీ ఉంటుంది. మనకు కూడా ఈజీగా ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఉండే ఏమన్నా అసెస్మెంట్ ఎప్పటికప్పుడే ఏమన్నా లూప్ హోల్స్ ఉంటే మనం రెక్టిఫై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. బస్సు యొక్క బ్యూటీ ఏంటంటే ఫైర్ ప్రొటెక్షన్ సిస్టాన్ని కూడా అడ్వాన్స్ సిస్టాన్ని దీంట్లో బిల్డ్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికి కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని మరింతగా స్ట్రెంథన్ చేసి కొండపైన భక్తుల యొక్క ప్రాబ్లంని ఎప్పటికప్పుడే అడ్రస్ చేస్తూ అలానే పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలనేది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లక్ష్యం. ఆ క్రమంలోనే మనంతగా ముందుకెళ్ళి ఇటువంటి వాటిని మరింతగా మనం ప్యాటర్నైజ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుపతి జిల్లా నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే నిత్య పూజలు, విశేష ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు జరిగే పవిత్రోత్సవాలను శుభారంభం చేస్తూ అర్చకులు సేనాధిపతి ఉత్సవాన్ని నిర్వహించారు. తిరుచపై విశ్వక్సేనుల వారిని వెంచేపు చేసి మాడ వీధులలో ఊరేగించారు. అనంతరం పుట్టమట్టిని సేకరించి యాగశాలకు తీసుకువచ్చి మృత్ సంగ్రహణం, అంకురార్పణ నిర్వహించారు. ఇక నారాయణవనం సముదాయం గ్రామంలో కొలువైన శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర కోలాహలంగా జరిగింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న అవనాక్షమ్మ తల్లి ఆలయంలో ఈ నెల 5వ తేదీ వరకు వార్షికోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి అర్చకులు అభిషేక ఆరాధన నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ఆలయంలోని మండపంలో సింహవాహనంపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సముదాయం గ్రామపుర వీధులలో అమ్మవారి ఊరేగింపు ఉత్సవం నేత్రపర్వంగా సాగింది.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం సాయంత్రం 40 మంది అనాథ బాలబాలికలు దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని బాలగోపాల అనాథ ఆశ్రమంలో సంరక్షణ పొందుతున్న ఈ చిన్నారులకు టీటీడీ దర్శన సౌకర్యం కల్పించింది. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రామరాజ కల్చర్ ట్రస్ట్ ఇటీవల ఈ చిన్నారులకు దర్శనం కల్పించాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విన్నవించింది. అదనపు ఈవో ఆదేశాల మేరకు ట్రస్ట్ అధ్యక్షుడు కలువ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ఈ చిన్నారులు బుధవారం తిరుమల చేరుకున్నారు. తిరుమలకు విచ్చేసిన వీరు బుధవారం సాయంత్రం వయోవృద్ధులు, వికలాంగులు వేచి ఉండే షెడ్ల వద్ద విశ్రాంతి పొంది అక్కడి నుండి క్యూలైన్ల గుండా శ్రీవారిని సంతృప్తికరంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల కలువ చంద్రశేఖరరావుతో పాటు మరికొందరు చిన్నారులు ఎస్వీబీసీతో మాట్లాడుతూ తమ మనోభావాలను పంచుకున్నారు. నమో వెంకటేశాయ. నా పేరు కలువ చంద్రశేఖరరావు, మేనేజింగ్ ట్రస్టీ ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రామరాజ కల్చర్ మరియు కరీంనగర్ వెంకట్ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈ చిన్నారులందరినీ తీసుకొని వచ్చాము. వాళ్ళతో కలిసి ఈ భాగస్వామ్యంలో పిల్లల్ని తీసుకురావడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించడానికి మాతో అండగా నిలిచిన టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారికి మరియు జేఈఓ వీరబ్రహ్మం గారికి సహకారం అందించారు. అది ఎప్పటికీ మర్చిపోలేనిది. అలాగే రామరాజ ట్రస్ట్ సెక్రటరీ వెంకటి మాధవ్ నాయుడు గారు ఇలాంటి మహాత్మయ కార్యక్రమాలకి మాకు నెరవేర్చేందుకు సహాయాన్ని, ప్రోత్సాహాన్ని, అవగాహనని చాలా ఇచ్చారు. ఆయన సహకారానికి ప్రతి ఒక్కరిని చేసిన కృషితో చాలా శక్తివంతమైన ప్రేరణ వచ్చింది మాకు. శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 10,11,111 రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు గుంటూరుకు చెందిన అలపాటి సురేష్ విరాళానికి సంబంధించిన డీడీని బుధవారం తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. కడప జిల్లా జమ్మలమడుగులో కొలువైన శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలలో భాగంగా 2వ రోజైన బుధవారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, సంకల్ప పూజలు జరిపిన తరువాత పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు గలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు గలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఎదె చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఎదె చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. అనంతరం పవిత్ర ప్రతిష్ఠ జరిగింది. అర్చకులు పవిత్రాలను శిరసున పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి శ్రీదేవి భూదేవి సమేత నారాపుర వెంకటేశ్వరుని మూలమూర్తులు, ఉత్సవమూర్తులు, ధ్వజస్తంభం, బలిపీఠం, ఆలయ గోపుర శిఖరం, జయ విజయులు, ఇతర పరివార దేవతామూర్తులకు పవిత్ర సమర్పణ చేశారు.
పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు దోష పరిహారార్థం పవిత్రోత్సవాలను జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో తొలి రోజున ఆలయ ప్రాంగణంలోని శ్రీ దక్షిణామూర్తి సన్నిధి వద్ద అర్చకులు గణపతి పూజ, పుణ్యహవాచనం, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై సాలెపురుగు, గజం, సర్పంతో పాటు భరద్వాజ మహర్షి ఉత్సవ మూర్తులకు పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అఖండ దీపారాధన జరిపి నివేదన, హారతులు అందజేశారు. శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే భక్తికి శివుడే ముక్తికి శివుడే భక్తికి శివుడే ముక్తికి శివుడే అన్నిటికీ మూలము ఆదిశంకరుడే శివ 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 శివాయనినంత పాపాలు తొలగు శివ శివాయనినంత పాపాలు తొలగు శివ శివాయనునంత భక్తులకు క్షేమాలు కలుగు శివాయను మాటే పుణ్యాల ఫలము శివ శివాయను మాటే గుండెలో కొండంత బలము. ఆదిత్యుని కళ్యాణ వీక్షణంతో భక్తులు ఆధ్యాత్మికానంద భరితులయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం ఈ సందర్భంగా ఉత్సవ సభగులతో శోభిల్లింది. మాసోత్సవాలను పురస్కరించుకునే అర్చకులు ఆలయంలోని ఆనివేటి మండపంలో చూడ చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై ఉషా ఛాయా పద్మిని సమేత శ్రీ సూర్య భగవానుని అర్చకులు బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి వేంచేపు చేశారు. గణపతి పూజ, కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను పూర్తి చేసిన తర్వాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఉషా పద్మిని ఛాయా సమేత సూర్యనారాయణ స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. కోనసీమ జిల్లా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా 2వ రోజున స్వామివారికి స్నపన తిరుమంజనం జరిపారు. విశ్వక్సేన పూజ, సంకల్ప పూజలు జరిపి ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను వెంచేపు చేశారు. పంచసూక్తములు, వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజన సేవను జరిపి మహామంగళ హారతులు అందజేశారు. ఆపై ఆలయంలో మూలమంత్ర హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు విశేషంగా జరిగాయి. భాద్రపద మాసం ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో ఒకే పానవట్టంపై ఉన్న కాళేశ్వర, ముక్తేశ్వరులకు పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆ తర్వాత బిల్వ పత్రాలతో అభిషేకం చేసి హారతులు సమర్పించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని పలు గణనాథుని మండపాలు ఉత్సవ శోభతో కనువిందు చేస్తున్నాయి. ఈ సందర్భంగా అమూల్య కాలనీలో గణేష్ మండపంలో గణనాథుని నవరాత్రి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా మండపంలో సరస్వతి పూజ జరిపారు. మండపంలో శ్రీ లక్ష్మీ సరస్వతి అమ్మవార్ల చిత్రపటాన్ని ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై పుస్తకాలను సరస్వతీదేవి చెంత ఉంచి విద్యార్థులకు విద్యాబుద్ధులను ప్రసాదించమని వేడుతూ పూజలు చేసి హారతులు అందజేశారు. కోనసీమ జిల్లా అయినవిల్లి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారు విశేష అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో అర్చకులు వరసిద్ధి వినాయకుని స్వామివారిని పుష్పాలు, ఆభరణాలతో ప్రసన్న గణపతిగా అలంకరించి మూషిక వాహనంపై వెంచేపు చేశారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. భక్తులు జై గణేశ నామస్మరణలతో స్వామివారిని దర్శించి తరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో లక్ష్మీ గణపతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత గణనాథునికి ప్రత్యేక అలంకరణలతో పూజలు, గరికతో అర్చనలు నిర్వహించారు. అనంతరం హోమగుండాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీ గణపతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.